ఇప్పుడు దేవర వస్తుంది అంటే దేవరతో పాటు అవమానాలు కూడా వస్తున్నాయి, నెగిటివ్ రివ్యూస్గా. ఈసారి నెగిటివిటీకి అమ్మమ్మ కూడా పాజిటివిటీ తీసుకురావాలి. అదే మీరు నేనే చేయాలి. ముందే చెప్పాను కదా నెగిటివిటీ వస్తుందని. ఆ వీడియో కానీ మీరు చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, మ్యాండేటరీగా చూడండి. కమింగ్ టు పాయింట్, నెగిటివిటీ అంటే ఇదే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడం, దానికి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవ్వడం, కోపడడం, బాధపడడం. బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదే బాధని ఇక్కడ నెగిటివిటీ బ్రహ్మాస్త్రంగా వాడుతున్నారు. హిట్ అయితే RRRలో హీరో కాదంటారు, మరి ఫ్లాప్ అయితే మేము ముందే చెప్పాంగా అంత సీన్ లేదంటారు. అండ్ ఇంపార్టెంట్గా 1AM షోస్ కూడా ఉన్నాయంటున్నారు. ఒకవేళ ఉంటే మనం ఊహించలేని ఒక అంధకారం దేవరని కప్పేపోతుంది. ఈ ఎర్లీ మార్నింగ్ షో టికెట్లు కూడా అందరికీ దొరకనివ్వలేదు, అది ఎవరో తెలియదు. కానీ దీని మీద కూడా ఒక వీడియో చేశాను, కింద ఉంటుంది, అది కూడా చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే దీన్ని ఆపగలం? నీ ఒపీనియన్ నువ్వు పెట్టుకో, నీకు నచ్చిందా లేదా అంతే. ఎవరి ఒపీనియన్తో నీకు పని లేదు. వీలైతే ఒక పాజిటివ్ ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేయి. సినిమా ఎంత నెగిటివ్గా ఉన్నా ఇది ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆడియన్స్కి దండం పెట్టి మరి చెప్తా. నెగిటివ్ ఒపీనియన్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు, దానికి నువ్వు అఫెండ్ అవ్వకు. ఇంపార్టెంట్గా ఇన్ఫ్లుయెన్స్ అస్సలు అవ్వకు. వీలైతే ప్రతి నెగిటివ్ కమెంట్కి ఒక పాజిటివ్ కమెంట్ ఇవ్వడానికి ట్రై చేయి. అర్థమైందా? లెట్స్ ఇంక్రీజ్ ద పాజిటివిటీ ఆఫ్ ద ఫిలిం. ఓకే, డు నాట్ ట్రై టు డిక్రీజ్ ద నెగిటివిటీ. అర్థం కాలేదా? నువ్వు నెగిటివిటీకి ఎంత రెస్పాండ్ అయితే అంత డౌన్ఫాల్ అవుతుంది మన సినిమా. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు సినిమా చూసేది నీ హీరో కోసం, నీ హీరో సక్సెస్ కోసం, నీ హీరో నవ్వు కోసం, TFA బాగుండడం కోసం అంతే. ఏ గొట్టంగడు ఒపీనియన్ కోసం మాత్రం కాదు, కేవలం నీ ఆనందం కోసం మాత్రమే. చాలు, నేను చెప్పింది చేయండి. ఏ సినిమాని ఎందుకు ఫ్లాప్ అవుద్దో చూద్దాం. సిద్ధమా? కెరియర్ ఏముంది మావా, TFA బాగుంటే చాలా.